నమస్తే. అదనపు చెల్లింపులతో అద్భుతాన్ని సాధించవచ్చు. 5,000తో ఏకంగా 11 లక్షలు ఆదా. 3.5 ఏళ్ల ముందే రుణం తీరిపోతుంది. ఈఎంఐ చెల్లింపులకు అదనంగా కాస్త జత చేస్తే చాలు. వీలైనంత త్వరగా తీర్చడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాము అని బ్యాంకులు ఆఫర్ చేస్తే నో. ఇల్లు, కారు, బైక్, ఫర్నిచర్ ఇలా ఏదైనా కానియండి, చాలా మందికి బడ్జెట్తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు కావాలి అనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలి అనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కొని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక అటు కావాలి అనుకున్నది కొనలేక తర్వాత చూద్దాము అని వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ తరువాత అనేది రావడం కష్టం. ఎందుకంటే మనం అప్గ్రేడ్ అయ్యేసరికి మన కోరిక లేకపోతే మన వస్తువు ధర కూడా అప్గ్రేడ్ అవుతాయి కదా. ఇదంతా ఎందుకంటే ఆ మొదటి కేటగిరీ గురించి, ఇంకాస్త ఎక్కువ పెట్టి ముందుకు వెళ్ళే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా తాను అనుకున్నది చేశాము అనే సంతృప్తి ఉంటుంది కదా, అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టేవారి గురించే ఈ ప్రత్యేక కథనం. ప్రతి ఒక్కరికి సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్మెంట్ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా ఈ తరం మాత్రం ఉద్యోగాలలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20 నుండి 30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా, ఒక 5,000 రూపాయలు ఎంత మ్యాజిక్ చేస్తుందో? నెల నెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా 5,000 కనుక చెల్లిస్తే 20 ఏళ్లలో ఏకంగా 11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలము తగ్గుతుంది. అదెలాగంటే, ఉదాహరణకు శ్రీకర్ 50 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు 40,000 ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో 5,000 అదనంగా చెల్లిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. శ్రీకర్ రుణంపై వడ్డీ రేటు 8.5%. ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ 43,500. 20 ఏళ్లలో 50 లక్షల అసలుతో పాటు మరో 54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. కానీ ప్రతి నెల 43,500 కాకుండా దానికి 5,000 జోడించి 48,500 చెల్లిస్తే 20 ఏళ్ల రుణం కాస్త 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా 11.5 లక్షలు ఆదా అవుతుంది. ఒకవేళ 10,000 అదనంగా అంటే 53,500 చెల్లిస్తే రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో 20 లక్షలు మిగులుతుంది. ఇలా స్మార్ట్ చెల్లింపులతో 20 ఏళ్ల రుణబంధాన్ని 12 నుండి 13 ఏళ్లకే తీర్చుకోవచ్చు. వేతన జీవులు ప్రతి నెల ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం. దీనివల్ల ప్రతి నెల అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైన నియంత్రణ వస్తుంది. బోనస్ లాంటివి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నప్పుడు గృహ రుణం వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలు ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటి మార్గాలలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహ రుణాలపై వడ్డీ తక్కువ. గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెల చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. ప్రతి నెల చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. రుణం తీసుకున్న మొదటి 5 ఏళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే వడ్డీ, కాల వ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. ఒకవేళ బ్యాంకు రుణకాల వ్యవధి పెంచుతూ ఈఎంఐను తగ్గించే ఆఫర్ ఇస్తే అంగీకరించవద్దు. ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1 నుండి 3% మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఫ్లోటింగ్ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్డ్ రేటుపై పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించవచ్చు. ఒకవేళ బ్యాంక్ రుణకాల వ్యవధి పెంచుతూ ఈఎంఐను తగ్గించే ఆఫర్ ఇస్తే అంగీకరించొద్దు.